ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని దేవుడి సన్నిధిలో అనుదినం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు ప్రభా మీకు స్తుతులు నాయన, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరిన మా అందరితో మాట్లాడే దేవా, మాట్లాడండి నాయన. మా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు దర్శించి నీ మాటల చేత ధైర్యపరిచి ఆదరించి నీ మార్గంలో నడిపింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదుము. Lamentations chapter 3 verse 40. Let us search and try our ways and turn again to the Lord. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఉదయకాల సమయంలో దేవుడు మనందరికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. మనం ఏం చేయాలో తెలుసా? మన మార్గాల్ని పరిశోధించి తెలుసుకోవాలి. నేను ఎలా నడుస్తున్నాను దేవుడిలో, నేను ఎలా ఉంటున్నాను దేవుడితో, నా యొక్క ప్రయాణం దేవుడితో కరెక్ట్గా ఉందా, నా మార్గము దేవుని ఎదుట యథార్థంగా ఉందా, నేను నిజంగా దేవుడితోనే నడుస్తున్నానా అని అనేక సార్లు మనల్ని మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈరోజు ఎలాంటి దినాల్లో ఉన్నామంటే చాలా మోసపూరితమైన దినాల్లో ఉన్నాం, అక్రమమైన దినాల్లో ఉన్నాం, అలాగే పాపంతో లోకమంతా నిండిపోయినటువంటి దినాలలో ఉన్నాం. మరి ఇలాంటి రోజుల్లో, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మనము యథార్థంగా జీవించాలని, దేవుని మార్గంలో మనం నడుచుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి మొదటిగా మన జీవితంలో మనము దేవుడి యొక్క మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము దేవుడి మార్గంలో నడుస్తున్నామా లేదా అనేది? మనం దేవుడితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటాము. మనం ఎలా నడుస్తున్నామో, మనం ఎలా ప్రవర్తన కలిగి ఉన్నామో, ఎలా జీవిస్తున్నామో అవంతా కూడా మనల్ని బట్టే తెలిసిపోతుంది. మన మార్గాలు బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి మనం దేవుళ్ళో ఉన్నామా, మనం మంచి మార్గంలో నడుస్తున్నామా, ఇవన్నీ కూడా దేవుడు మనకు బయలుపరుస్తాడు మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. ఒకసారి మనము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం చూద్దాము. ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఈరోజు మానవులుగా మనం అందరం అనుకుంటున్నాం, నేను నడుస్తున్న మార్గం చాలా కరెక్ట్, నేను చాయిస్ చేసుకున్నటువంటి వే చాలా పర్ఫెక్ట్ అని చాలాసార్లు మనము ఆలోచించుకుంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, మరి ఒకని ఎదుటిగా కనపడేటువంటి ప్రతి మార్గం వాడి దృష్టిలో కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ అది తుదకి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తుందంట? మరణానికి తీసుకెళ్తుంది. అంటే మన జీవితము ఎలా ఉంటుంది అంటే, మనం వెళ్ళేటువంటి మార్గం బట్టే మన జీవితం అనేది డిసైడ్ అవుతుంది. అది మంచి మార్గంలోకి వెళ్తుందా, మరణ మార్గంలోకి వెళ్తుందా? మరి బైబిల్లో మరణం అనేది ఎప్పుడు తెలుసా? మనం ఈ లోకంలో కళ్ళు మూస్తే మనం ఏమంటాము? దేవుళ్ళో నిద్రించాము అన్నాం. కానీ మరణం అనేది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? అది 2వ మరణం. నిత్య నరకాగ్నిలో ఆరని మంటల్లో పడినప్పుడు అంటే అది 2వ మరణం అనమాట. మానవునికి ఇంకా అంతము లేనటువంటి జీవితం అది, యుగ యుగాలు ఆ నిత్య నరకాగ్నిలో కాలాల్సింది. దాన్ని తప్పించుకోవడం కోసమే ఈ భూలోకంలో మన మార్గము యథార్థంగా దేవుడి దృష్టిలో ఉండాలి. మనం నడిచేటువంటి ప్రతి విధమైనటువంటి మార్గంలో కూడా మనము యథార్థంగా దేవుడి ఎదుట నమ్మకంగా నడుచుకోవాలి. అలా నడుచుకోకుండా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించేటువంటి తీరు మనల్ని ఎక్కడ తీసుకుపోతుందంట? మరణంలోకి తీసుకెళ్తుంది. సరే, మనం మొదటి రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20 నుంచి కొన్ని వచనాలు చూద్దాము. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ సిరియానీయుడైన ఈ నయమాన్ని తీసుకొచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయిన కానీ యెహోవా జీవం తోడు నేను పరిగెత్తిపోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొని నయమాను కలుసుకుని పోవుటకై పోవుచుండగా, నయమాను తన వెనక నుండి పరుగున వచ్చిన వాని చూచి తన రథం మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానం పంపి, ప్రవక్తల శిష్యుల్లో 2 యవనులు ఎఫ్రాయిము మాన్యం నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీ వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలు దయచేయమని సెలవిచ్చున్నాడు నేను.
ఇక్కడ మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గర ఉన్నటువంటి సేవకుడు గెహాజీ గురించి మనము చదువుతున్నాం. అయితే దేవుడు అద్భుత రీతిగా నయమానుని స్వస్థపరిస్తే తిరిగి నయమాను మరి ఎలీషా దగ్గరకు వచ్చి తన బహుమానాలు ఇస్తుంటే ఎలీషా నిరాకరిస్తాడు. నాకు అవసరం లేదు, నాకు వద్దు, దేవుడిని స్వస్థపరిచాడు అని చెప్పేసి మరి దేవుని నామాన్ని మహింపరిచి పంపిస్తే ఈ గెహాజీకి ఒక ఆశ పుట్టుకుంది. ఇంత డబ్బులు ఇస్తున్నాడు, లేకపోతే ఇన్ని గిఫ్ట్స్ ఇస్తుంటే మా యజమానుడు దీన్ని వద్దనుకుంటున్నాడు, మరి నేనన్నా తీసుకుందాము అనే ఆలోచన మరి తన మనసులోకి వచ్చేసింది. కాబట్టి అతను పరుగులు తీశాడనమాట. ఎక్కడికి? నయమాను యొక్క రథం వెనుకల పరిగెత్తున్నాడు. పరిగెత్తి మరి నయమాన్ అతన్ని చూసి ఆపి ఏమైంది అంటే అబద్ధాలు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ఎఫ్రాయిం నుంచి 2 శిష్యులు వచ్చినారు, వాళ్ళకి బట్టలు కావాలి, అవి కావాలా అని చెప్పేసి అబద్ధాలు చెప్పడం మొదలు పెడుతున్నాడు. ఒకసారి ఆలోచించండి, మరి ప్రవక్త అయినటువంటి ఎలీషా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ని త్రోసిపుచ్చితే మరి గెహాజీ కూడా అవి త్రోసిపుచ్చాలి, కానీ అవి త్రోసిపుచ్చట్లేదు. వాటి కోసం ఆశపడి మరి ప్రవక్త అయినటువంటి మరి ఎలీషా విషయంలో అబద్ధాలు ఆడాడు. అలాగే ఏదైతే ఆశించకూడదో అలాంటి వస్తువుల కోసము ఆశపడ్డాడు. అప్పుడు దేవుడు ఏ విధంగా మాట్లాడతాడంటే 25వ వచనం చూద్దాము. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందు నిలవగా ఎలీషా వాని చూచి, గెహజీ, నీవు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడని నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథం దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యము, వస్త్రమును, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్ట నీకును నీ సంతతికి నీ సర్వకాలం అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠం కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి, ఎంత భయంకరమైన స్థితిని మరి గెహజీ కొని తెచ్చుకున్నాడని చెప్పచ్చు కదా ఇక్కడ. ఎందుకంటే వెళ్ళకూడవలసినటువంటి మార్గంలో వెళ్ళాడు, మరి చేయకూడనటువంటి తప్పు చేశాడు, అవసరం లేనటువంటి వాటి కోసం పరుగులు తీశాడు. మరి దేవుడు ప్రతి విషయాన్ని బయలుపరుస్తాడు కదా, ఎలీషాకి బయలుపరిచాడు దేవుడు. మరి గెహజీ ఆ యొక్క రథం దగ్గరికి వెళ్ళడం, అవన్నీ చెప్పడం, అవన్నీ కూడా దేవుడు మరి బయలుపరిచాడు ప్రవక్త అయినటువంటి ఎలీషాకి. వెంటనే లోపలికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావు అంటే మొదట్లోనే అబద్ధాలు చెప్పేస్తాను, ఎక్కడికి పోలేదే, ఇక్కడే ఉన్నాను. చాలాసార్లు మనం కూడా ఇలానే చేస్తుంటాం కదండి. చాలా చిన్న చిన్న పిల్లల్లాగా, పిల్లలు ఎలా అబద్ధాలు ఆడతారో మనం కూడా చాలాసార్లు దేవుడితో చాలా విషయాల్లో అబద్ధాలు ఆడతాము, తప్పుగా ప్రవర్తిస్తాం. కానీ మళ్ళీ దేవుడితో నేను అది చేయలేదు ప్రవ్వా, ఇది చేయలేదు ప్రవ్వా అని చెప్తాం. అలాగే గెహజీ కూడా నేను ఎక్కడికి పోలేదే, ఇక్కడే ఉన్నానే అన్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? ఒక భక్తుడి యొక్క మనసు తన యొక్క సేవకుడు వెనకాల పరుగులు తీస్తే మరి దేవాది దేవుడు, మనల్ని ప్రేమించిన దేవుడు, ప్రాణంగా ప్రేమించి మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చేసిన దేవుడు మనసు, ఆయన యొక్క కనుదృష్టి ఎప్పుడు మన మీద ఉండదా? మనల్ని చూస్తూ ఉండదా? ఖచ్చితంగా మనల్ని చూస్తూ ఉంటుందండి. అప్పుడు వెంటనే మరి ఎలీషా ఏమన్నాడు తెలుసా? గెహజీకి కలిగినటువంటి గెహజీ, నీకు నయమానుకి ఏవైతే కుష్ఠం ఉందో నీకు నీ సంతతి వారికి అందరికీ కూడా ఆ యొక్క కుష్ఠం అంటుకుంటుంది అని చెప్పినప్పుడు ఎంత భయంకరమైన శాపాన్ని గెహజీ తన కుటుంబానికి తనకు తెచ్చుకున్నాడో చూస్తేనే చాలా భయం వేస్తుంది కదా. వెంటనే ఆ మాట అన్నప్పుడు మరి గెహజీకి మరి తెల్లని కుష్ఠం వచ్చేసింది. మరి ఎలీషా దగ్గర నిలబడకుండా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. వెళ్ళకూడనటువంటి స్థలంలోకి వెళ్ళినందుకు ఉండవలసిన స్థలంలో ఉండకుండా బయటికి వెళ్ళే పరిస్థితి గెహజీ జీవితంలో వచ్చిందండి. కాబట్టి ఈరోజు ఆలోచిద్దాం, మన మార్గాలు మనం దేవుడి సన్నిధిలో పరీక్షించుకుందాం, ఆయన తట్టు తిరుగుదాం. ఒకవేళ గెహజీ నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటే ఖచ్చితంగా దేవుడు క్షమించాడు. కానీ మళ్ళీ అబద్ధాలు ఆడి నేనేం చేయలేదు అని అన్నాడు. అనేకసార్లు మనం కూడా తప్పులు చేస్తాం కానీ దాన్ని ఒప్పుకోం. అతిక్రమములు దాచిపెట్టు వాడు వర్ధిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతామని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎవరినైనా క్షమిస్తాడండి, కానీ ఒప్పుకోకపోతే ఆ క్షమాపణ అనేది మనం పొందుకోలేము. ఇక్కడ గెహజీ జీవితంలో అదే చూసాం. కాబట్టి ఈరోజు మనల్ని మనం దేవుడి సన్నిధిలో సరి చేసుకుందాం. ఎక్కడెక్కడ మనం పరిశోధించుకోవాలో మన మార్గాలు, మన ఆలోచన విధానములు, ఇవన్నీ కూడా దేవుడి కంటే కూడా ఏది ఎక్కువ కాదు అనే విషయాన్ని మనం గుర్తించుకొని మన ఆలోచనలు, మన మార్గాలు అన్నీ కూడా ఆయన చేతులకు అప్పగించి దేవుడు ఏం చెప్తే ఆ విధంగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే దేవుడు మాటని వినేవారుగా, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారుగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడే మన జీవితంలో ఆశీర్వదించబడతాం. మన వంశములు తరతరాల వరకు ఆశీర్వాదాలు కలిగి ఉంటాయి. కానీ ఇక్కడ గెహజీ చేసిన పనికి తన కుటుంబానికి, తన వంశాన్ని అంతటి నష్టాన్ని తీసుకొచ్చాడు. అలా మనం ఉండకుండా దేవుడు యొక్క మార్గంలో నడుచుకొని ఆయన దృష్టికి అంగీకార యోగ్యంగా జీవిద్దామా? మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి.
ప్రభా నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, మాతో మాట్లాడినందుకు వందనాలు. మా మార్గాలను పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభా నీ తట్టు తిరిగి మా జీవితాలు సరి చేసుకోవడానికి సహాయం చేయండి. గెహజీ వలె మా సొంత మార్గాల్లో మేము పరుగులు తీసి మాకు మా కుటుంబాలకు నష్టం చేసేవారుగా కాకుండా నీ మాట విని నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉండగలిగిన కృపను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.